రాజ్యాంగంలో మనం మేము ఏర్పాటు చేసుకున్నట్టు వరం పౌర హక్కులు ఇవి. పౌరుడు ఊరుకోడు, అవగతకు జరిగినట్టయితే నిలవేసి అడుగుతాడు. వారికి జవాబు చెప్పేటువంటి బాధ్యత ప్రభుత్వం అధికారం వాడు ఉన్నది. రాజ్యాంగం కల్పించిన హక్కులతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ప్రతాపరుద్రునిపై పోరాడిన సమ్మక్క సారక్కల వీరత్వం, ఔరంగజేబుకే వణుకు పుట్టించిన సర్వాయి పాపన్న ధీరత్వం, బ్రిటిష్ ఆధిపత్యంపై తిరగబడ్డ తుర్రేబాజ్ ఖాన్ సాహసం, నిజాం హజం ఊడకొట్టి రజాకారులను తరిమికొట్టి రాచరికానికి గోరి కట్టిన మన తాతల పోరాటం, నేడు ఆంధ్ర వలసవాదుల మెడలు వంచి ఉదయించిన పౌరుషాగ్ని తెలంగాణ. అమరుల ఆత్మ బలిదానం, సబ్బండ వర్ణాల సమరంతో సాధించుకున్న తెలంగాణ ఇప్పుడు ఎట్లుంది? ప్రచార మాధ్యమాల చూపుతున్న అభివృద్ధి వాస్తవమా, వక్రీకరణ? రాజకీయ పార్టీల పేపర్లు, టీవీల్లో సామాన్యుడి గుండె గోసకు చోటుందా? నాయకులు చెప్పిన బంగారు తెలంగాణ ఎక్కడదాకా వచ్చింది? పక్షపాతానికి తావు లేక ప్రజలకు నిజానిజాలు చూపే వేదిక కావాలి. సామాన్యుడి గుండె గోస చూపే ప్రజాగలం రావాలి. ప్రశ్నించాలి. నైజామును ప్రశ్నించిన, బ్రిటిష్ వాళ్ళను ప్రశ్నించిన, నెహ్రూను ప్రశ్నించిన, ఆనాటి నుండి నేటి వరకు కూడా అధికారంలో ఉన్న వాడిని ప్రశ్నిస్తున్నా. అందుకోసం దీనికి నా రాజ్యాంగానికి విరుద్ధంగా, నా ప్రజాస్వామ్య సిద్ధాంతానికి విరుద్ధంగా, నా ఈ భారతదేశం యొక్క సంస్కృతి విరుద్ధంగా, అన్నిటి విరుద్ధంగా కేవలం చేసినట్టయితే వాడిని ప్రశ్నిస్తూ వచ్చినా, రేపు కూడా ప్రశ్నిస్తున్నా, ఇవాళ కూడా ప్రశ్నిస్తున్నా. నాయకులను ప్రశ్నించే నవతరం రావాలి. తప్పులను ఎత్తి చూపి అన్యాయాన్ని ఎదిరించే జనస్వరంగా మారాలి. ప్రతివాడు పౌరధర్మాన్ని నెరవేరుస్తుండాలి. అందరూ సమానంగా సుఖంగా బతకాలని ఆశ. అందుకే అన్యాయాన్ని ఎదిరించేవాడు నాకు ఆరాధ్యుడు అని ఆయన చెప్పిన తోవలో, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే పాతర వేయాలన్న ఆయన మాటలే వేదవాక్కుగా, ప్రజల గొంతును వినిపించేందుకు, ప్రజా బలంగా నిలిచేందుకు, మన గొడవ చెప్పేందుకు, మన గోడు చూపేందుకు, ఆధిపత్యం, అన్యాయాలపై, అరాచకాలపై ధిక్కార స్వరం వినిపించేందుకు వస్తోంది మన కాలోజీ.